SQC1 అండ్ SA 220. ఈ ఎస్ఏ పేరు చాలా పెద్దగా ఉంటుంది. నాట్ ఓన్లీ CA ఇంటర్ లెవెల్, ఫైనల్ లెవెల్ కూడా ఈ ఎస్ఏ పేరు గుర్తుపెట్టుకొని చాలా కష్టపడుతుంటారు. మనం దీన్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. అంతకంటే ముందు మనము చిన్న స్టోరీ ఏంటంటే, స్టోరీ కాదు, ఇంట్రడక్షన్ చాప్టర్లో ఏముంటుంది మనకి, యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ నువ్వు ఎలాంటి సర్వీసెస్ ఇచ్చినా సరే యూ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, ఇవన్నీ మనం ఇంట్రడక్షన్ చాప్టర్లో చూద్దాం. సరే, ఇవన్నీ చేసేటప్పుడు చేస్తాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాము, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ఫాలో అవుతాం, సర్వీస్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇచ్చినా సరే. కానీ అక్కడ మనకి క్వాలిటీ ఉండాలి. ఆడిట్ కాకుండా బయట లైఫ్, నార్మల్ లైఫ్లో కూడా అంతగా, రియల్ లైఫ్ సినారియోలు ఏంటి, ఏదైనా సర్వీసెస్ తీసుకున్నా మనము, ఏదైనా ప్రొడక్ట్స్ కొన్నా సరే ఏం చేస్తాం మనం, అక్కడ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సేమ్ ఆడిట్లో కూడా అంతే, క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ ఎ సియర్ ఇలా ఏ సర్వీస్ ఇచ్చినా సరే అది క్వాలిటీతో ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. అయితే ఈ క్వాలిటీ అనేది వన్ టైం యాక్టివిటీ కాదు, ఒక్కసారి ఇస్తే సరిపోదు కదా. ఇది క్వాలిటీ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటి ఏ సర్వీస్ ఇచ్చినా సరే క్వాలిటీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దాని మీద కంట్రోల్ ఉండాలి. సో ఇంతవరకు క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దాని మీద కంట్రోల్ ఉండాలి. అందుకే మనకి ఎస్ఏ పేరు ఏంటి, క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ ఫస్ట్ ఏంటి, మనకు క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దాని మీద కంట్రోల్ ఉండాలి. ఫర్ హూమ్, ఫర్ ద ఫర్మ్స్ అంటే ఏంటి, CA ఫర్మ్సే కదా. వాళ్ళు ఏం చేస్తారు, దట్ పర్ఫార్మ్స్ ఆడిట్స్ చేస్తారు, రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేస్తారు, అదర్ అష్యూరెన్స్ అండ్ రిలేటెడ్ సర్వీస్ ఎంగేజ్మెంట్స్, అంటే 4 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఒకటి ఆడిట్, రివ్యూ, అదర్ అష్యూరెన్స్ అండ్ రిలేటెడ్ సర్వీస్ ఎంగేజ్మెంట్. ఇవన్నీ మనం ఇంట్రడక్షన్ చాప్టర్లో డీటెయిల్గా తెలుసుకుంటాం. బట్ ఇప్పుడు ఈ యాజ్ ఆఫ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, CA అనేవాడు ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ఇస్తాడు. ఏంటి అది, ఒకటి ఆడిట్, ఒకటి రివ్యూ, ఒకటి అదర్ అష్యూరెన్స్ అండ్ రిలేటెడ్ సర్వీస్ ఎంగేజ్మెంట్. ఇది SQC1. ఇప్పుడు మనం ఎస్ఏ పేరు బాగా ఈజీగా గుర్తుంది కదా, క్వాలిటీ కంట్రోల్ ఫర్ ద ఫర్మ్స్. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దాని మీద కంట్రోల్ ఉండాలి. టు హూమ్, ఫర్ ద ఫర్మ్స్ దట్ పర్ఫార్మ్స్ ఆడిట్స్, రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, అదర్ అష్యూరెన్స్ అండ్ రిలేటెడ్ సర్వీస్ ఎంగేజ్మెంట్. వేరేస్ SA 220 ఏంటంటే ఇది క్వాలిటీ కంట్రోల్. ఇది కూడా క్వాలిటీ సేమ్ కంట్రోల్ ఉండదు దాని మీద, ఫర్ ద ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇది ఓన్లీ ఆడిట్ చేసేటప్పుడు మాత్రమే. సరే, రెండింటికి డిఫరెన్స్ ఏంది, చిన్నగా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ సేమ్ ఒక హాస్పిటల్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి. మనం హాస్పిటల్లో మనకి ఏముంటాయి, హైలీ క్వాలిఫైడ్ అంటే హైలీ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఏముంటుంది, అక్కడ మనకి మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే సర్జన్స్ ఉంటారు. సో ఇవన్నీ ఉండండి, క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేస్తున్నారు, క్వాలిటీ బాగుందని చెప్తాం. మరి సర్జన్ ఉంటాడు కదా, సర్జన్ వెళ్ళి సర్జరీ చేస్తున్నాడు అంటే ఏంటి, ఇక్కడ మనకి సర్జన్ వెళ్ళి సర్జరీ చేస్తారు కదా. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి, ఆడిట్లో ఏం చేసుకోవాలి, మనకు ఆడిటర్ వెళ్ళి ఆడిట్ చేస్తుండు, అంతే కదా. జస్ట్ లింక్, ఆడిటర్ వెళ్ళి ఆడిట్ చేస్తున్నాడు అంటే ఏంది. సో దీనికోసం సపరేట్ ఎస్ఏ. ఇవన్నీ ఎలాగో మెయింటైన్ చేయాలి క్వాలిటీ ఉండాలంటే. దాంతోపాటు మళ్ళీ సర్జన్ వెళ్ళి సర్జరీ ఎట్లా చేస్తాడో ఆడిటర్ వెళ్ళి ఆడిట్ చేస్తాడు కదా, అదే డిఫరెన్స్ అన్నట్టు రెండింటికి. క్వాలిటీ కంట్రోల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాం CA ఫర్మ్స్, మళ్ళీ ఆడిటర్ వెళ్ళి ఓన్లీ అంటే సర్జరీ అనేది అది ఇంపార్టెంట్ కదా, ఇక్కడ ఆడిట్ కూడా అంత ఇంపార్టెంట్. దానికోసం సపరేట్ SA 220 ఏంటి, క్వాలిటీ కంట్రోల్. ఇదేమో SCA సపరేట్గా లేదు, బట్ ICA ఆలోచించి ఏం చేసింది, మనకి ఒక క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేయాలి కాబట్టి SQC1 చెప్పి ఇచ్చింది. ఇక్కడ SA అంటే ఆడిట్, SCL దేని మీద అప్లై అయితే, ఓన్లీ ఆడిట్ మీద అప్లై అవుతుంది కదా. అందుకే క్వాలిటీ కంట్రోల్ ఫర్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సో SQC1 ఏంటి, ఆల్ టైప్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, అంటే ద మూమెంట్ ఏ సర్వీస్ చేసినా సరే అన్నిటికీ అప్లై అవుతుంది. ఇది ఓన్లీ ఆడిట్ చేసేప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. ఇది అప్లైస్ టు ద ఎంటైర్ ఫర్మ్, మొత్తం ఫర్మ్కి అప్లై అవుతుంది. ఇది ఆడిట్ ఎంగేజ్మెంట్ చేసేప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమయ్యేది మీకు. ఇదేమో క్వాలిటీ కంట్రోల్స్ ఏమి ఫర్ ద ఫర్మ్స్, ఇదేమో ఓన్లీ ఫర్ ఆడిట్ చేసేటప్పుడు మాత్రమే ఇది SA 220. సో అన్నిటికీ SAకి ఒక ఆబ్జెక్టివ్ అంటే SA కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఒక చిన్న 1 మినిట్ ఏంటి, మన SA 210 నేర్చుకున్నాం. దాంట్లో ఆబ్జెక్టివ్ ఏంది, ఫస్ట్ ప్రీ కండిషన్స్ ఉండాలి, దాని తర్వాతనే టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అగ్రీ అవుతా అని చెప్తాడు. అది ఆబ్జెక్టివ్ ఆఫ్ SA 210. దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంతసేపు మనం మాట్లాడుకుంది అదే. ఫామ్ ఎట్లా చేయాలంటే, దట్ దే షుడ్ ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎలా ఉండాలంటే, క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి ఎలా ఉండాలంటే, అది రీజనబుల్ అష్యూరెన్స్ ఇచ్చేలాగా ఉండాలి. ఏమని, దట్ ఫామ్ కంప్లైస్ విత్ ప్రొఫెషనల్, రెగ్యులేటరీ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్గా మేము కంప్లై అవుతామని చెప్పగలగాలి. దాంతోపాటు సో ఇవన్నీ కంప్లై అవుతున్నాయి కాబట్టి రిపోర్ట్స్ ఆర్ అప్రోప్రియేట్ ఇన్ సర్కమ్స్టాన్సెస్. ఇవి ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఫామ్ ఎలా కంప్లై అంటే, ప్రొఫెషనల్గా ఏంటి, మన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటుంది, రెగ్యులేటరీ ఏంటి, కొన్ని స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లీగల్గా ఏంటి, లీగల్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి. PRL షార్ట్ ఫామ్, PRL మెయింటైన్ చేయాలి. దాంతోపాటు రిపోర్ట్స్ అప్రోప్రియేట్గా ఉండాలి. ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్ఏ. నెక్స్ట్ ఎలిమెంట్స్కి వద్దాం. ఇక్కడ ఇట్లప్పుడు 2 డిఫరెన్స్ ఉంది కదా. ఈ పార్ట్ మొత్తం ఏంటి, ఈ పార్ట్ మొత్తం వచ్చేసి SQC1, ఈ పార్ట్ మొత్తం వచ్చేసి SA 220. సో ఎలిమెంట్స్ సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలంటాం కదా. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఈ ఎలిమెంట్స్ అన్ని ఫాలో అయితే క్వాలిటీ మెయింటైన్ చేసినట్టే. ఇక్కడ ఏంటి, ఇదే క్వశ్చన్ దీంట్లో ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అవుతాడు. స్పెసిఫిక్ ఆడిట్ ఎంగేజ్మెంట్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అవుతాడు దీంట్లో. సో ఈ 1 by 1 మొత్తం చదివినాం అనుకో, ఈ ఎలిమెంట్స్ అని చదివితే SI అయిపోయినట్టు. దాని తర్వాత EQCR అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది చదివితే అయిపోతున్నట్టు. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ, వెరీ
కాన్సెప్చువల్ ఎస్ఏ ఇది, కానీ చాలామంది ఇది భయపడతారు నేర్చుకోవడానికి. మనం ఇది 1 by 1 చూద్దాం. అసలు ఎలిమెంట్స్ ఫస్ట్ ఏముంటే లీడర్షిప్ గురించి ఉంది, కాకపోతే మనం చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అంటే ఎస్ఏ 220 అడుగుతున్నాడా, SQC1 అడుగుతున్నాడా, ఒక్క క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ రాసినాం అనుకోండి మనకి మార్క్స్ రావు. చాలా స్పెసిఫిక్గా ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ ఏముంది, లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్వాలిటీ ఆన్ ఆడిట్స్ అన్నాడు. ఆడిట్ అంటే ఏం చెప్పింది ఇందాక మనం, SQC1 ఏమో ఫర్ ద ఫార్మ్స్, క్వాలిటీ కంట్రోల్ ఫర్ ద ఆడిట్ అంటే SAE 220. సో SAE 220 క్వశ్చన్. సో లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అంటే ఎవరో చెప్పండి. ఎగ్జాంపుల్, ఒక రిలయన్స్ ఆడిట్ మన ఫామ్కి వచ్చింది అనుకోండి, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఫస్ట్ పెద్ద పార్ట్నర్ ఉంటాడు, దాని తర్వాత మేనేజర్ ఉంటాడు, సీనియర్ ఉంటారు, దాని తర్వాత ఆర్టికల్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరంటే ద వన్ హూ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ టు సైన్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్. ఆడిట్ ఎంగేజ్మెంట్ ఎవరైతే సైనింగ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ దట్ ఆడిట్ ఉంటారో వాళ్ళు ఎంగేజ్మెంట్ పార్ట్నర్, వాళ్ళకి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఈ ఎలిమెంట్లో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అనేది లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి, సో దట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. ఒక లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి అంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి. సో ఫస్ట్ మనము ఈ ఆన్సర్ జస్ట్ షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోవడానికి నార్మల్ చూద్దాము, దాని తర్వాత డీటెయిల్గా వెళ్దాము. ఏంటంటే లీడర్షిప్ రెస్పాన్సిబుల్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఈజ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ వీడు ఏం చెప్తుంటే ఓవరాల్ క్వాలిటీ ఆన్ ఈచ్ ఎంగేజ్మెంట్ ఉండాలి, ఓవరాల్గా క్వాలిటీ అయితే ఉండాలి అని. ఏ ఎంగేజ్మెంట్ చేసినా సరే ఓవరాల్గా క్వాలిటీ మాత్రం ఉండాలి. దాంతోపాటు సో యాక్షన్స్ ఎట్లుండాలి ఎంగేజ్మెంట్ పార్ట్నర్, యాక్షన్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ వీడు చెప్పాలి ఫ్యాక్ట్ దట్ క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్. క్వాలిటీ ఎసెన్షియల్ అని చెప్పగలగాలి. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. దేనికి క్వాలిటీ ఎసెన్షియల్, ఫస్ట్ ఏమో ఓవరాల్ క్వాలిటీని ఈచ్ ఎంగేజ్మెంట్ మెయింటైన్ చేయాలి. యాక్షన్స్ ఎలా ఉండాలంటే ఓవరాల్గా నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఆన్ ఈచ్ ఎంగేజ్మెంట్ చెప్తున్నాడు. దాని తర్వాత క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్తున్నాడు. దేని మీద అంటే టు కంప్లై విత్ PRL. ఇప్పుడు ఇందాక చదివిన ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ రిక్వైర్మెంట్స్ కంప్లై అవ్వాలి. దాని తర్వాత టు కంప్లై విత్ క్వాలిటీ కంట్రోల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. కొన్ని క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం, దాని మీద పాలసీ అవి కంప్లై అవ్వాలి. ఒకటేమో PRL కంప్లై అవ్వాలి, ఇంకోటి క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్. PRL అంటే ఏంది, బయట ఇన్ ద సెన్స్ ప్రొఫెషనల్గా, రెగ్యులేటరీగా, లీగల్గా. క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ ఏంది, వితిన్ మన ఫామ్లో మనం పెట్టుకుంటాం, ఒకటి బయట ఒకటి లోపల, ఈ రెండు కంప్లై అవ్వాలి. దాంతోపాటు ఎలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఎంగేజ్మెంట్ టీమ్స్ ఎబిలిటీ టు రేజ్ ద క్వశ్చన్స్ వితౌట్ ఫియర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని ఎంగేజ్మెంట్ టీమ్స్ అంటే ఇప్పుడు మనకి ఇలా ఎగ్జాంపుల్ అందరూ ఉంటారు కదా, మనకి ఫస్ట్ పార్ట్నర్స్ ఉంటారు, దాని తర్వాత సీనియర్స్ ఉంటారు, దాని తర్వాత ఆర్టికల్స్ ఉంటారు కదా. ఆర్టికల్ కూడా వెళ్ళి పార్ట్నర్కి చెప్పగలగాలి, వెళ్ళి సార్ ఈ సో అండ్ సో ఎంగేజ్మెంట్లో సో అండ్ సో మనకి వర్క్ ఇచ్చిన అక్కడ కొంచెం మిస్టేక్స్ జరుగుతుంది అంటే ఇక్కడ సీనియర్కి భయపడకుండా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి పార్ట్నర్కి చెప్పగలిగే ఇలాంటి ఎన్వైర్న్మెంట్ ఏదైనా ఆడిట్ తీసుకున్నప్పుడు అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. అదే ఇది ఎంగేజ్మెంట్ టీమ్స్ ఎబిలిటీ టు రేస్ క్వశ్చన్స్ వితౌట్ ఫియర్ ఆఫ్ రిప్రైజల్. అంటే పనిష్మెంట్స్ ఏముండవు, భయం ఉంటుంది కదా సీనియర్కి తెలియకుండా నువ్వు డైరెక్ట్ పార్ట్నర్కి రిపోర్ట్ చేస్తే. సో అలాంటి భయం లేకుండా అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇష్యూయింగ్ ఆడిట్ రిపోర్ట్ దట్ ఆర్ అప్రాపరియేట్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాలి. సో ఇది ఎప్పుడైనా సరే లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ క్వాలిటీ ఆన్ ఆడిట్ అంటే SAE 220 క్వశ్చన్. మనం ఏం రాయాలి, ఈ చిన్న కీ లైన్స్ రాసిన సరే మనకి ఫుల్ వస్తాయి క్వశ్చన్స్కి. ఏమనాలి, దట్ ఓవరాల్ క్వాలిటీ అని ఈచ్ ఎంగేజ్మెంట్ మెయింటైన్ చేయాలంట. యాక్షన్స్ ఎలా ఉండాలంటే క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. క్వాలిటీ అనేది ఎసెన్షియల్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. దాంతోపాటు ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్ క్వాలిటీ ఎలా ఉండాలంటే టు కంప్లై విత్ పర్ఫార్మింగ్ ద వర్క్ దట్ కంప్లైస్ విత్ PRL, కంప్లైయింగ్ విత్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్. PRL ఏమో బయట, క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ ఇన్సైడ్ ద ఫామ్. దాంతోపాటు ఎలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి, ఎబిలిటీ టు రేజ్ ద క్వశ్చన్స్ వితౌట్ ఫియర్ ఆఫ్ రిప్రైజల్, పనిష్మెంట్స్ లేకుండా. దాంతోపాటు సో ఇవన్నీ ఫాలో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆడిట్ రిపోర్ట్స్ ఆర్ అప్రాపరియేట్ ఇవ్వాలి. ఇది ఫ్లో ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ అండ్ రైటింగ్ ద క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ అనేది ఒకటి అయిపోయింది, ఏంది, లీడర్షిప్ అయిపోయింది. నెక్స్ట్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అనేది ఈ రెండింటికి కామన్. ఇది SQC1 కైనా సరే SAE 220 కైనా రెండింటికి కామన్. ఇది సో ఎథికల్గా మనకు ఉంటాయి కొన్ని ఇంట్రడక్షన్ చాప్టర్లో ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏంటని. దాంట్లో ఇండిపెండెన్స్ ఇస్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్. ఇండిపెండెంట్గా ఉంటే నువ్వు ఎథికల్గా ఉన్నట్టే. సో దీనికోసం మనం పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఏం మెయింటైన్ చేయాలి, సో దట్ మనము ఈ ఇండిపెండెన్స్ని మెయింటైన్ చేయగలుగుతాం. ఎథికల్ రిక్వైర్మెంట్ అంటే ఇండిపెండెంట్గా ఉంటే నువ్వు ఎథికల్ ఉన్నట్టే. సో దానికి పాలసీస్ ఎట్లా అంటే ఫస్ట్ నువ్వు కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ ద ఇండిపెండెన్స్ టు ద పర్సనల్. అందరికి వెళ్ళి చెప్తావు ఫస్ట్ వెళ్ళి అసలు దీని ఇంపార్టెన్స్ ఏంది, ఇండిపెండెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఉండాలి, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అని చెప్పి ఇండిపెండెన్స్ అందరికీ చెప్తావు, నీ టీమ్ మెంబర్స్కి అందరికీ చెప్తావు. దాని తర్వాత ఏం చేస్తావు, చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ నువ్వు ఊరుకో కదా. ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ క్రియేట్స్ థ్రెట్స్ టు ద ఇండిపెండెన్స్. ఎక్కడైతే సిచ్యువేషన్స్ ఉన్నాయా దట్ క్రియేట్స్ థ్రెట్ టు ఇండిపెండెన్స్. అంటే ఎగ్జాంపుల్ ఒక ఆడిట్ ఎంగేజ్మెంట్ తీసుకున్నాం మనం, ఒక రిలయన్స్ ఆడిట్ ఎంగేజ్మెంట్ తీసుకున్నాం అనుకో. రిలయన్స్ వద్దులే కానీ X లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అక్కడ ఆడిట్ ఎంగేజ్మెంట్ తీసుకున్నాం అనుకో. ఇక్కడ ఏంటి మనకి వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ సీనియర్ ఏం చేసింది మనకి ఇక్కడ ఒకటి
ఈ కంపెనీ యొక్క వాట్ ఎవర్ ద డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్ అయి ఉండొచ్చు, ఇంకొకటి వీడి షేర్స్ కూడా కొన్ని ఉండొచ్చు. సో ఈ రెండు ఏంటి, రిలేటివ్ ఆఫ్ దిస్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే షేర్స్ ఆఫ్ దిస్ కంపెనీ మన సీనియర్ ఒకటి కొన్నాడు అనుకోండి, అప్పుడు ఇండిపెండెన్స్ అనేది పోతుంది కదా. అదే దీని మీనింగ్. ఇక్కడ ఏముంది అంటే ఎవాల్యుయేట్ చేసుకోవాలి ముందే మనం, ఏమైనా థ్రెట్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్కి, అప్పుడు ఏం చేయాలి, టేక్ ద అప్రాప్రియేట్ యాక్షన్ టు ఎలిమినేట్ ద థ్రెట్స్ ఆర్ రెడ్యూస్ దెమ్ యాక్సెప్టబుల్లీ లో లెవెల్ బై అప్లయింగ్ ద సేఫ్ గార్డ్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, యాక్షన్ చేయాలి, ఎలిమినేట్ ఎట్లా సో ఆబ్వియస్లీ రిలేషన్ ఉందనుకో, రిలేషన్ నువ్వు ఖతం చేయలేవు కదా, అంటే రిలేషన్ నువ్వేం ఎలిమినేట్ చేయలేవు, బట్ షేర్స్ అయితే నువ్వు అమ్మడానికి చేయొచ్చు కదా, షేర్స్ చేయగలుగుతావు, నువ్వు అమ్మిపించేసావు షేర్స్, బట్ రిలేషన్ నువ్వు చేయలేవు కాబట్టి వేరే ఎంగేజ్మెంట్ షిఫ్ట్ చేసావు, అంటే ఇక్కడ సేఫ్ గార్డ్ తీసుకుంటున్నావు నువ్వు. సో అదే ఇక్కడ స్టెప్ అండి, సేఫ్ గార్డ్ తీసుకుంటావు. నెక్స్ట్ ఏంది, ఎక్కడన్నా ఇండిపెండెన్స్ బ్రీచ్ అయింది అనుకో, ఇక్కడ నీకు నోటిఫైడ్ టు ద ఫామ్, అంటే ఇక్కడ ఆడిట్ ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు నీకు తెలిసింది ఒక సీనియర్ అనేవాడు ఇక్కడ మనం చేసే కంపెనీ లిమిటెడ్లో ఆ కంపెనీలో దాని షేర్స్ కూడా రిలేటివ్ ఉన్నాడు, అది మీకు వాళ్ళకి డిస్కస్ మన వరకే తెలుసు. ఆడిట్ ఎంగేజ్మెంట్కి మనం ఏం చేసినాము, యాక్షన్స్ తీసుకున్నాం, ఏంది షేర్స్ సోల్డ్ చేయించినాము, నెక్స్ట్ రిలేటివ్ ఉన్నాడు కాబట్టి వేరే ఎంగేజ్మెంట్ షిఫ్ట్ చేసినాం. బట్ ఇట్లా బ్రీచ్ అయిందని చెప్పి మనం ఏం చేయాలి, ఫామ్ కూడా అంటే వెళ్ళి మనం మన ఓవరాల్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎంగేజ్మెంట్ మనం ఏం చేయాలి, నోటిఫై చేయాలి, అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకున్నాం, ఇట్లా అయిందని చెప్పి బ్రీచ్ అయిందని చెప్పగలగాలి. అందుకే దీనికోసం ఏం చేస్తా అంటే కంపల్సరీగా అట్లీస్ట్ యాన్యువల్లీ ఫామ్ షుడ్ ఆబ్టైన్ రిటర్న్ కన్ఫర్మేషన్ ఆఫ్ కంప్లయన్స్ విత్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఆల్ ద పర్సనల్ రిక్వైర్డ్ టు బి ఇండిపెండెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ కోడ్. అందుకే అట్లీస్ట్ యాన్యువల్గా ఏం చేస్తాం మనము అంటే అట్లీస్ట్ వన్స్ ఏం చేయాలి, మనము రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇండిపెండెన్స్ మేము కంప్లై అవుతామని చెప్పి రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈ ఆన్సర్ గుర్తుంది కదా. ఫస్ట్ ఏం చేస్తాం, మనము కమ్యూనికేట్ చేస్తాం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఇండిపెండెంట్ ఉండాలంటే దానికి ఏం చేయాలి, పాలసీ అండ్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ కమ్యూనికేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఎవాల్యుయేట్ చేస్తావు, ఏమైనా థ్రెట్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్కి, ఓకే థ్రెట్స్ ఉన్నాయి అనుకో, ఏం చేస్తావు, సేఫ్ గార్డ్స్ అప్లై చేస్తాం టు ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ చేస్తావు విత్ రెడ్యూస్ ఫ్రమ్, ఇక్కడ ఏముంది, అప్లయింగ్ ద సేఫ్ గార్డ్స్ ఆర్ విత్డ్రా ఫ్రమ్ ద, ఇవి ఏం జరగట్లేదు అంటే ఏం చేస్తావు, విత్డ్రా ఫ్రమ్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్. లాస్ట్కి ఇండిపెండెన్స్ ఇట్లా బ్రీచ్ అయింది, ఈ సేఫ్ గార్డ్స్ తీసుకున్నాము, ఈ యాక్షన్స్ తీసుకున్నామని చెప్పి ఫామ్కి నోటిఫై చేస్తాం. సో అందుకే ఇవన్నీ ఉండాలి కాబట్టి, ఇండిపెండెన్స్ ఉండాలి కాబట్టి అట్లీస్ట్ యాన్యువల్గా ఏం చేస్తాము, రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం ఫ్రమ్ ఎవ్రీ పర్సనల్ దట్ మేము ఇండిపెండెన్స్ కంప్లై అవుతాం అని చెప్పి తీసుకుంటాం. సో 2 ఎలిమెంట్స్ అయిపోయినాయి మనకి. ఒకటి ఏమైంది, ఫస్ట్ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ SA 220, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇది SQC 1 కైనా SA 220 కైనా ఒకటే ఆన్సర్ ఇది. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్స్ అండ్ స్పెసిఫిక్ క్లయింట్ ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, కొత్త ఆడిట్ ఎంగేజ్మెంట్ వస్తుంది కదా మనకి, బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఎంగేజ్మెంట్ ఫామ్ షుడ్, కొత్త ఎంగేజ్మెంట్ వచ్చింది అనుకో, మనం వైటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్లయింట్ తీసుకోవాలి. ఇది నార్మల్, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. దీని డీటెయిల్ క్వశ్చన్ ఇంకోటి ఉంటుంది, డీటెయిల్ అంటే సింపుల్ డిస్కషన్. ఇది ఏంది, ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్, ఇది సపరేట్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ కాంపిటెన్సీ సపరేట్ క్వశ్చన్ ఉంది, కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఇందాక మనం చదివినవి. సో యాక్సెప్టెన్స్ కొత్తది తీసుకున్న ఆర్ కంటిన్యూషన్ ఆఫ్ పాత ఎంగేజ్మెంట్ కంటిన్యూషన్, సరే ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటి, ఇంటిగ్రిటీ సపరేట్ క్వశ్చన్ ఉంది, కాంపిటెన్సీ సపరేట్ క్వశ్చన్ ఉంది, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఇందాక మనం చేసినాం. సో మనకి ఇంకోసారి ఏమైపోయిందంటే, ఇష్యూస్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ ఫామ్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ద రిలేషన్షిప్. కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఇందాక అన్నాం కదా, ఎగ్జాంపుల్ షేర్స్ ఆఫ్ సీనియర్ మన ఎక్స్ లిమిటెడ్ షేర్స్ కొనుక్కున్నాం అనుకో, స్టిల్ మనము ఇష్యూస్ ఉన్నా కూడా మనము ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసినాం అనుకో, అక్కడ ఏం చేయాలి, మనము ఫస్ట్ డాక్యుమెంట్ చేయాలి, హౌ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్ చేసిన తర్వాతనే యాక్సెప్ట్ చేయాలి, ఇది దాని మీనింగ్. నెక్స్ట్ మ్యాటర్స్ టు బి కన్సిడర్డ్ రిగార్డింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్. ఇంటిగ్రిటీ ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ చెక్ చేసుకోవాలని. సో దాంట్లో డీటెయిల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ మనం ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ ఎట్లా తెలుసుకుంటామంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, ఫస్ట్ చాలామంది ఒక ఆడిట్కి చాలామంది అప్లై చేస్తారు కదా, ఆర్ ఎల్స్ పాత ఆడిటర్ని తీసి మనం కొత్తని అపాయింట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం రీజన్స్ ఫర్ ద ప్రపోజ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అండ్ నాన్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఫామ్ని ఎందుకు రీఅపాయింట్మెంట్ చేయలేదు, మనల్ని ఎందుకు అపాయింట్ చేసుకుని తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత నేచర్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్, అసలు ఇది ఏ టైప్ ఆఫ్ బిజినెస్లో ఉన్నాడు, వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ తెలుసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం అపాయింట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము, ఇంటిగ్రిటీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనల్ని ఎందుకు అపాయింట్ చేసుకున్నాడు, ప్రపోజ్ టర్మ్స్ ఆఫ్ అవర్ అపాయింట్మెంట్, రీజన్స్ ఫర్ నాన్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్. దాని తర్వాత ఏం చేస్తాం, మనము నేచర్ ఆఫ్ ఇట్ బిజినెస్ ఆపరేషన్స్ ఏంటి, దాని తర్వాత బిజినెస్ గురించి వచ్చినా కాబట్టి అసలు బిజినెస్ రిప్యుటేషన్ ఆఫ్ ది క్లయింట్ ప్రిన్సిపల్, వీళ్ళ ఓనర్స్, కీ మేనేజ్మెంట్, వీళ్ళ రిప్యుటేషన్ ఎట్లుంది బయట అని తెలుసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాము, యాటిట్యూడ్ ఆఫ్ క్లయింట్ ప్రిన్సిపల్స్, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది రిగార్డింగ్, వాళ్ళ యాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ యాటిట్యూడ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, యాటిట్యూడ్ ఇన్ ద పాలసీస్ అంటే అకౌంటింగ్ పాలసీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు అవన్నీ తెలుసుకుంటాం. యాటిట్యూడ్ అంటే నాట్ జస్ట్ నార్మల్ జనరల్ యాటిట్యూడ్ కాదు, వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లుందని తెలుసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాం, హౌ అగ్రెసివ్లీ దే ఆర్ కన్సర్న్డ్ టు మెయింటైన్ ద ఫీజ్ యాజ్ లో యాజ్ పాసిబుల్. ఇప్పుడు మనము ఫీ డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేకపోతే ఫీజు మీదే అంటే ఏదో ఒకటి వర్క్ చేసేసేయండి
అంటే ఇన్ ద సెన్స్ మనకు కూడా అనిపించింది తక్కువ ఫీజు వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాము కొన్ని రోజులే టైం స్పెండ్ చేసి చలో 1 మంత్లో చేయాల్సింది 1 వీక్లోనే తగ్గించేస్తున్నాం. వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ టువర్డ్స్ ద ఫీజు మీద ఉన్నారు అనుకోండి. సో ఇవి కూడా చెక్ చేసుకుంటాం. లాస్ట్కి ఏం చేస్తాము, క్లయింట్ మైట్ ఇన్వాల్వ్ ఇన్ మనీ లాండరింగ్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అని చూసుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్రపోజ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంది, నాన్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ టర్మ్ చూసుకుంటాం. తర్వాత బిజినెస్ కేసం, వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ ఏంది, వాళ్ళ బిజినెస్ రిప్యుటేషన్ ఏంది, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళ, దాని తర్వాత ఏంది హౌ అగ్రెసివ్లీ కన్సర్న్, ఇది ఒక పాయింట్ ఉంది కదా. ఇంకోటి ఏంది ఇన్అప్రాప్రియేట్, మన మీద స్కోప్ లిమిటేషన్ అంటే వర్క్, అదే మన ఇంట్రడక్షన్ చాప్టర్ తర్వాత లిమిటేషన్ ఆన్ స్కోప్, మన వర్క్ చేయకుండా లిమిటేషన్ మనం పెడుతున్నాడు అది చూసుకుంటాము. హౌ అగ్రెసివ్లీ కన్సర్న్, మన ఫీజు లో వేయడానికి హౌ అగ్రెసివ్ అది చూసుకుంటాము. దాని తర్వాత క్లయింట్ ఎక్కడన్నా మనీ లాండరింగ్లో ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏమైనా ఉన్నాడని చెప్పి చెక్ చేసుకుంటాం. ఇది ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ తెలిసి, ఇవన్నీ చెక్ చేసేది ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ తెలిసిపోతుంది. సో మ్యాటర్స్ టు బి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాటర్స్ టు బి కన్సిడర్డ్ వెన్ ఇన్ఫర్మేషన్ కాజింగ్ టు డిక్లైన్ ఎంగేజ్మెంట్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. అంటే నీకు అర్థమైపోయింది ఈ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఏమైపోయింది అప్పుడు డిక్లైన్ అంటే నేను ఈ ఎంగేజ్మెంట్ కంటిన్యూ చేయలేకపోతున్నా, ఈ సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి వాడికి మనకి సెట్ అంటే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అవుతుండో అగ్రెసివ్ ఉన్నాడు, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మనము ఆర్ లిమిటేషన్ ఆఫ్ స్కోప్ పెడుతున్నాడు, మనం ఈ ఆడిటే కంటిన్యూ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఏం చేయాలి, రూల్స్ ఉంటాయి. సేమ్ పిఆర్ఎల్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడింగ్ వెదర్ ద ఫర్మ్ షుడ్ రిపోర్ట్ టు ద పర్సన్ హూ మేడ్ ద అపాయింట్మెంట్ ఆర్ రెగ్యులేటరీ అథారిటీస్కి. ఎవరైతే పర్సన్ అంటే చాలా కేసెస్లు ఉంటాయి, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ కేసులు ఏముంటాయి, ఎవరెవరు అపాయింట్ చేస్తారో ఒకవేళ ఆ పర్సన్కి చెప్పాల్సి వస్తుందా, లేకపోతే రెగ్యులేటరీ అథారిటీస్కి ఏమైనా చెప్పాల్సి వచ్చిందా, ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్ అట్లా రెగ్యులర్ అథారిటీ చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉందా. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ విత్డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్, ఇది కూడా చూసుకుంటాం. సో డిక్లైన్ మేనేజ్మెంట్ మేము ఈ ఆడిట్ ఎంగేజ్మెంట్ కంటిన్యూ చేయలేకపోతున్నాం అన్నప్పుడు నువ్వు ఏం చూసుకుంటావు, ఫస్ట్ పిఆర్ఎల్ రెస్పాన్సిబిలిటీ ద పర్సన్ హూ మేడ్ ద అపాయింట్మెంట్, దాంతోపాటు రెగ్యులేటరీ అథారిటీ కూడా చెప్పాలా లేదని చూసుకుంటాం. దాని తర్వాత పాసిబిలిటీ ఆఫ్ విత్డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ కూడా చెక్ చేసుకుంటావు. ఈ రెండు లాస్ట్కి ఇంకో ఎన్ని అయిపోయినాయి ఇక్కడ మనకి ఎలిమెంట్స్లో, ఎథికల్ అయిపోయింది, యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ ఎంగేజ్మెంట్ మానిటరింగ్. సో హ్యూమన్ రిసోర్స్ ఏంటి, మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ పాలసీ అండ్ ప్రొసెస్ ఎట్లా ఉంది. హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ చూసుకోవాలి బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ఎంగేజ్, అంటే ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ ఎలిమెంట్స్ మెయింటైన్ చేసినట్టే క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు, అంటే క్యాపబిలిటీస్, కాంపిటెన్సీ, కమిట్మెంట్ టు ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చూసుకుంటాం హ్యూమన్ రిసోర్సెస్లో. ఎంగేజ్మెంట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎంగేజ్మెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు కన్సల్టేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫికల్ట్ ఆర్ కాంట్రవర్షియల్ మ్యాటర్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ అవుట్ సైడ్ ద ఫామ్. నీకు ఆడిట్ ఎంగేజ్మెంట్ కంటిన్యూ చేస్తున్నావు, నీకు అప్పుడు ఏమవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చింది నీకు విత్ ఇన్ ద టీమ్ ఆర్ విత్ ఇన్ ఆడిట్ టీంలోనే వచ్చింది అనుకో. అప్పుడు ఏం చేసావు నువ్వు, కొన్ని మ్యాటర్స్ ఉంటాయి. ఏంటది మ్యాటర్స్ అంటే నువ్వు విత్ ఇన్ ద ఫామ్ అయినా అవుట్ సైడ్ ద ఫామ్ వెళ్ళి దీనికి రిజాల్వ్ చేసుకొని ట్రై చేయాలి. అది ఎంగేజ్మెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు అని చెప్పి దాని మీనింగ్. ఇది నువ్వు మొత్తం 5 ఎలిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంది, ఈక్యూసిఆర్ ఏంటంటే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకుంది ఏంది, విత్ ఇన్ ద ఫామ్ మనం ఉన్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ మెయింటైన్ చేయాలి, సో దట్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ఈక్యూసిఆర్ అన్నట్టు ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ చేద్దాం. హీ రివ్యూస్ ద సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్ ఇన్ ఎంగేజ్మెంట్, ఇట్ డస్ నాట్ రిడ్యూస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్, మ్యాండేటరీ ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ ఎంటిటీస్. ఫర్ అదర్ ఆడిట్స్ ద ఫార్మ్ షుడ్ అడ్వైజ్ ద క్రైటీరియా ఫర్ డిమాండ్ ఇన్ ద ఈక్యూసిఆర్ ఎవరంటే డీటెయిల్గా లేదు మీకు ఇక్కడ, ఫైనల్ లెవెల్ చాలా డీటెయిల్గా ఉంటుంది. అంటే అవుట్ సైడ్ ఎక్స్పర్ట్ ఒకటి ఉంటాడు. అవుట్ సైడ్ అంటే వాడు కూడా ఏంటి, ఒకవేళ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు డూ, అంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్ లాగా ఒకవేళ అపాయింట్ చేస్తే వీడు కూడా ఎంగేజ్మెంట్ పార్ట్నర్ లాగా ఎలిజిబిలిటీస్ అంటే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఉండొచ్చు, ఎవరైనా సరే వీడు కూడా ఎలిజిబిలిటీ. అదే అవుట్ సైడ్ ద పార్టీ, అంటే మన ఫామ్లో కాదు, బయట పార్టీ నుంచి వస్తాడు, అంటే అదర్ పార్టీ మన ఫామ్కి సంబంధించినోడు కాడు కాబట్టి వీడి క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంటాయి. సో వీడేం చేశారంటే మనము ఆడిట్ చేస్తాం కదా ఇంతసేపు, దాంట్లో సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ జడ్జ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా మనకి. వీడు ఏం చేశాడు, రివ్యూ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ఇన్ ఎంగేజ్మెంట్. వీడు ఏం చేశాడు, మన జడ్జ్మెంట్స్ని రివ్యూ చేశాడు. అంటే ఇంకా క్వాలిటీని ఇంకా పెంచుతున్నాం కదా మనము, క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇవన్నీ చెప్తున్నాం. దాంతోపాటు ఇంకేం చెప్పింది దీంట్లో మనకి ఎస్క్యూసీ లాంటి 220లో కానీ ఏం చెప్పింది, మీరు ఆడిట్ చేసినా సరే బయట నుంచి ఎక్స్టర్నల్ పర్సన్ని పెట్టి మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్, ఇక్కడ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్. సో ఇట్ డజంట్ మీన్ దట్ వాడు పెట్టుకున్నంత మాత్రమే ఇట్ డస్ నాట్ రెడ్యూస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎంగేజ్మెంట్ ఆడిట్ చేసి పెట్టేసినాడు, వాడు వచ్చి రివ్యూయర్ వచ్చి రివ్యూ చేసిన అనుకో, అంత మాత్రాన వాడు వచ్చి రివ్యూ చేసిన మాత్రం నీ రెస్పాన్సిబిలిటీ, వాడు రివ్యూ మాత్రం వేసాడు, బట్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ నీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ మీద ఉంటుంది. నీ రెస్పాన్సిబిలిటీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడము, నువ్వే సైన్ చేసావు, అంత రెస్పాన్సిబిలిటీ నీదే ఉంటుంది. అది దాని మీనింగ్. సో మనం లిస్టెడ్ కంపెనీ ఆడిట్ చేసేటప్పుడు మ్యాండేటరీగా ఈక్యూసీఆర్ని అపాయింట్ చేసుకోవాలి. అదర్ ఆడిట్స్కి చూసుకోవాలి క్రైటీరియా బట్టి ఈక్యూసీఆర్ అవసరమా లేదని చెప్పి చూసుకోవాలి. ఈక్యూసీఆర్ కాన్సెప్ట్ ఇది.
ఇప్పుడు ఈక్యూసీఆర్ రెస్పాన్సిబిలిటీ చూద్దాం. ఈక్యూసీఆర్ ఏం చేస్తారు, ఫస్ట్ మనము ఎంగేజ్మెంట్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ చూద్దాం విత్ రెస్పెక్ట్ టు ఈక్యూసీఆర్. ఫస్ట్ ఏదైనా ఆడిట్ చేసినప్పుడు అసలు ఈ పర్టికులర్ ఆడిట్కి ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ ఎంటిటీ అని చెప్పిన కదా, అక్కడ ఈక్యూసీఆర్ ఖచ్చితంగా అపాయింట్ చేసుకోవాలని చెప్పిన. దాంతోపాటు డిస్కస్ ద సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఆడిట్ చేసినప్పుడు ఏమైనా ఉంటే వారితో డిస్కస్ చేయాలి. దాంతోపాటు ఇంకేం చేయాలంటే నాట్ టు డేట్ ఆడిటర్స్ రిపోర్ట్ అంటిల్ కంప్లీషన్. ఈక్యూసీఆర్ వచ్చి చెక్ చేసి రివ్యూ చేసిన తర్వాతనే నీ ఆడిట్ రిపోర్ట్ అనేది పెట్టాలి. ఇక్కడ ఏంది నాట్ టు డేట్ ఆడిటర్స్ రిపోర్ట్ అంటిల్. ఆడిట్ రిపోర్ట్ ఇస్తావు కదా, ఆడిట్ చేసిన తర్వాత ఈక్యూసీఆర్ వచ్చి మొత్తం రివ్యూ చేసిన తర్వాతనే నీ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్యూసీఆర్. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ ఇన్ ద టీమ్ ఆర్ విత్ దోస్ కన్సల్టెడ్ ఆర్ బిట్వీన్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఈక్యూసీఆర్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి ఈక్యూసీఆర్ ఆర్ బయట కన్సల్ట్ అయితే వాడికి అందరికీ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, రిపోర్ట్ షుడ్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ ద రిజల్యూషన్ ఆఫ్ సచ్ డిఫరెన్స్. అంటే రిపోర్ట్ ఎప్పుడు ఇష్యూ చేయాలి ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఇది ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో దాని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. అండ్ రిజల్యూషన్ అంటే ఏంది, క్లారిటీ వచ్చేసాలి, దాని మీద మొత్తం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏం ఉండకూడదు, అప్పుడే దెన్ ఓన్లీ నువ్వు రిపోర్ట్ చేయాలి, అప్పటి వరకు రిపోర్ట్ చేయకూడదు. అట్లా దాని మీనింగ్ అది. సో ఇఫ్ రికమెండేషన్స్, ఇక్కడ ఏంది డిఫరెన్స్ ఆఫ్, ఇఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ఈక్యూసీఆర్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అండ్ మ్యాటర్ ఈస్ నాట్ రిజాల్వ్డ్ టు రివ్యూయర్స్ సాటిస్ఫాక్షన్ అనుకో, ఇట్ షుడ్ బి రిజాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది ఫర్మ్ లైక్ వాట్, కన్సల్టింగ్ అనదర్ ప్రాక్టీషనర్ ఆర్ ఫర్మ్ ఆర్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. సో ఇట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి ఈక్యూసీఆర్కి వచ్చినా ఆర్ ఈక్యూసీఆర్ చెప్పింది ఎంగేజ్మెంట్ పార్ట్నర్ వినకపోయినా సరే మనం ఏం చేయాలంటే కొన్ని ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏంటది, నువ్వు అనదర్ ప్రాక్టీషనర్, బయట ప్రాక్టీషనర్ కానీ వెళ్ళి అడగవచ్చు, లేదా ఫామ్ కలవచ్చు, లేదా ప్రొఫెషనల్ అడగవచ్చు, రెగ్యులేటరీ బాడీ. ఈ 4 ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఇది. వీళ్ళందరినీ అడిగి నువ్వు ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలి. అది ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ ఏంది, ఈక్యూసీఆర్ మొత్తం రివ్యూ చేస్తాడు, వాడు ఏం డాక్యుమెంట్ చేస్తాడు, ఇది మళ్ళీ డీటెయిల్గా మనకి కంపెనీలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ ఫైల్స్ షుడ్ బి కంప్లీటెడ్ not more than 60 days after the date of auditor's report in case of audit engagement. In other cases లిమిట్ చూసుకోవాలి అప్రోప్రియేట్. అంటే ఏంది, ఆడిట్ ఎంగేజ్మెంట్ ఏంది, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఆడిట్ చేస్తాడు. ఆడిట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నాట్ మోర్ దెన్ 60 days, అంటే 60 days లోపే నువ్వు ఏం చేయాలి, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన 60 days లోపే నువ్వు ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అయితే. అదే రివ్యూ అయితే ఆర్ అష్యూరెన్స్ సర్వీసెస్ అయితే ఆర్ రిలేటెడ్ సర్వీస్ అయితే నువ్వు బేస్డ్ ఆన్ దాని లిమిట్ బట్టి నువ్వు చూసుకోవాలి. ఆడిట్ ఎంగేజ్మెంట్ కేసులో మాత్రమే ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన నాట్ మోర్ అంటే 60 days లోపే నువ్వు ఆడిట్ ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అయితే మానిటర్. మనం క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టినాం, ఇనిషియల్గా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ పెట్టినాం కదా, దాన్ని మానిటర్ చేసుకోవాలి కదా. సో అదే ఆన్సర్. మానిటరింగ్ ఎట్లా అంటే ఫస్ట్ అది మనం క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఏంది, రిలవెంట్గా ఉండాలి, అంటే అప్లికేబుల్ అయ్యేదే పెట్టుకోవాలి కదా, రిలవెంట్గా ఉండాలి, అడిక్వేట్గా ఉండాలి, సరిపోవాలి, దాంతోపాటు ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ, అంతే కదా. ఇదేంది రిలవెంట్ ఏంది, ఏదైతే అప్లికేబుల్ అది, అడిక్వేట్ అంటే ఏంది, సరిపోయేంత పెట్టుకోవాలి, ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ. అప్పుడు యాక్షన్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ ఇట్లా ఎంగేజ్మెంట్ పార్ట్నర్షిప్ డాక్యుమెంట్ ద మ్యాటర్స్ ఏం చేయాలి. ఇప్పుడు మానిటరింగ్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఇష్యూస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, ఏమైనా ఇష్యూస్ కంప్లై అవ్వకపోతే అవి రిజాల్వ్ చేసుకోవాలి. దాని తర్వాత కన్క్లూజన్స్ ఏం చేసినా సరే ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వాలి. మరి ఫస్ట్ ఏం చెప్పిన ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఆర్ ఇన్ కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, కన్క్లూజన్స్ ఏమైనా సరే ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్ కంప్లై అవ్వాలి. కన్క్లూజన్స్ రిగార్డింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూషన్ ఇవన్నీ డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి, సో దట్ మానిటరింగ్ చేసినట్టు అర్థమవుతుంది. లాస్ట్కి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కన్సల్టేషన్ అండర్టేకెన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ ఆడిట్. సో దీని వల్ల ఒకసారి మానిటరింగ్ గురించి ఏంటంటే ఫస్ట్ రిలవెంట్ ఉండాలి, అడిక్వేట్ ఉండాలి, అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఉండాలి. దాని అర్థమైంది. సో ఎంగేజ్మెంట్ పార్ట్నర్షిప్ డాక్యుమెంట్ ఏమేమి డాక్యుమెంట్ చేసుకోవాలంటే ఇష్యూస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, ఇష్యూస్ ఏమైతే కంప్లైన్స్ ఉందో ఎథికల్ రిక్వైర్మెంట్స్తో ఫాలో అవ్వాలి. అండ్ అవి ఎట్లా రిజాల్వ్ చేసారు కూడా చెప్పాలి. ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎథికల్ రిక్వైర్మెంట్స్ కంప్లై అవ్వాలి, అవి ఎట్లా రిజాల్వ్ చేసారు. నెక్స్ట్ కంక్లూజన్స్ ఆన్ కంప్లై విత్ కంక్లూజన్స్ ఏమి ఇచ్చినా సరే మనం ఆడిట్ చేసేటప్పుడు ఆ రివ్యూ చేసేటప్పుడు కంక్లూజన్ అవి ఏం చేసినట్టు ఉండాలి, మనకి ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్ కంప్లై అయితే ఉండాలి. లాస్ట్కి కంక్లూజన్స్ రిగార్డింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్ కూడా కంక్లూజన్స్ ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కన్సల్టేషన్ ఎట్లా తీసుకున్నాము ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్, అది కూడా మెయింటైన్ చేయాలి. సో ఇది ఓవరాల్గా ఎస్ఏ 220 అండ్ SQC1. సో ఇది కావాలంటే నేను ఏం చేస్తాను, సింప్లిఫైగా మళ్ళీ ఓన్లీ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ అని కాదు, ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడానికి స్క్రిబుల్ రివిజన్ అంటే నేను రాస్తా మీరు రాయండి, ఆర్ 5 to 7 minutesలో మనం ఇదంతా కంక్లూడ్ చేయొచ్చు. సో ఇలా మనం ఇక్కడ టర్మినాలజీ ఏం చేంజ్ చేయట్లేదు, బట్ తెలుగులో నేర్చుకుంటాం. లైక్ హిందీ వాళ్ళు హిందీలో ఎట్లయితే నేర్చుకుంటున్నారో మనం తెలుగులో నేర్చుకుంటున్నాము. ఇట్లా సింపుల్గా నేర్చుకుంటే మనకి రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, హ్యాపీగా మనకి ఎగ్జామ్లో ఆన్సర్ కూడా గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.